హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా టేస్టీగా ఉండే పాలకూర ఆలుగడ్డ దోసకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేయాలి. అలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఆలుగడ్డ ముక్కలు, దోసకాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత పాలకూర వేసుకొని బాగా కలుపుకోవాలి. పాలకూర బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుని ఎంతో టేస్టీ దోసకాయ పాలకూర ఆలుగడ్డ కర్రీ రెడీ. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.